చేయాలా ఏం చేయాలా ఏదో ఒక చేసిలో పని పట్టాలి. ఐడియా. అందరూ రాండ్రి. పూనకు వచ్చినట్టుంది. అమ్మా, ఎవరమ్మా తల్లి నువ్వు? ఈ పాప ఒంటి మీదకి ఎందుకు వచ్చావమ్మా? నా భక్తులకి న్యాయం చేద్దామని వచ్చినా. న్యాయమా? ఏంటి తల్లి అది? మీ విసన కర్రలన్నీ పోయాయి కదా. అవును అవును తల్లి. ఈ పొట్టిది మళ్ళీ ఫిట్టింగ్ ఏదో పెడుతోంది. ఆ విసన కర్రలన్నీ ఏడికి పోలేదు, నేనే దాచిపెట్టినా. దాచిపెట్టావా తల్లి? ఎక్కడమ్మా? ఓ అదిగో అనసూయ సెల్లులో పెట్టినా. పోయి తెచ్చుకోండి. అలాగా? ఏయ్, పదండి. కొంప ముంచావు కదే. లేకుంటే జనాల్ని మోసం చేస్తావా నీ తల్లి? ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, వదిలేయవే. చూడండి, అన్ని ఇక్కడే దాచేసింది అది. అనసూయ, పదండి, దాని సంగతి తేలుద్దాం. అమృతల్లే దొరికాయా? దొరికాయి తల్లి. మరి ఆవిడకి ఇచ్చిన డబ్బులు తీసుకోండి. ఇదిగో నీ విసనకర నువ్వు తీసుకుని మా డబ్బులు మాకు పడాయి. తిక్క కుదిరిందా? ఓహో, ఆ పైసలు ఈ తల్లికి ఇయ్యండ్రి. అమ్మా, అలాగే తల్లి, ఇదిగో తీసుకో. అమ్మయ్యదవ జన్మ. చేతి దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకముందే కొట్టేసింది ఇది దుర్మార్గురాలా. లేకుంటే జనాల్ని మోసం చేస్తావే, చంపుడు చంపుతాను ఈ తల్లి. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు ఇలా జరిగింది? అంతా మంచి జరిగిందండి. డబ్బంతా అమ్మోర్ తల్లి తీసుకెళ్ళింది కదా, వెళ్ళి పడుకుందాం రండి. అలాగేనమ్మా, వెళ్ళు. అమ్మోరు తీసుకెళ్ళిందంట. పదండి, పడకదా. అత్తయ్య గారు, ఇదిగో. ఈ శ్వేతని బయటికి నెట్టమనేది నువ్వే కదా. శ్వేతని నెట్టమందా? అవును మేడం. ఆ శ్వేతని బయటికి నెట్టేసి పారిపోతుందని చెప్పి శిక్షని డబుల్ చేద్దామని ప్లాన్ చేసింది మేడం. అది ఫెయిల్ అయ్యి నేను దొరికిపోయాను మేడం. మోసి దుర్మార్గురాలా, పసిపిల్ల జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? నిన్ను అరిచి మమ్మల్ని అలర్ట్ చేసినందుకు, వీళ్ళని పట్టించినందుకు నిన్ను అభినందిస్తున్నానమ్మా. శ్వేత, రేపటితో నీ శిక్ష పూర్తవుతుంది. నువ్వు విడుదల కాబోతున్నావు. థ్యాంక్ యూ మేడం. ముస్లి, రేపు నేను బయటికి పోతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడుండగా నిన్ను బయటికి వెళ్ళిస్తానే పొట్టి. ఏ అనసూయ, నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో తెలుసా? ఆవిడ లాయర్ కాదు కదా మేడం,
తెలీదు. చంపుతా. ఎదో పంచులేస్తే ఇలాకి పగిలిపోతుంది. ఏయ్ జైలర్, చెప్పండి మేడం. క్రమశిక్షణ తప్పినందుకు ఈ అనసూయకి డాగ్ ప్రిజన్ ఇవ్వు. ఇది అన్యాయం అండి. ఆవిడతో పాటు మేము కష్టపడ్డాం. ఆ డార్క్ ప్రిజన్ ఏదో మాకు ఇవ్వండి. సరే సరే, వీళ్ళకై వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ముగ్గురిని కలిపి డాగ్ ప్రిజన్ లో పడేయండి. ఓకే మేడం. అత్తయ్య గారు చూసారండి, మీతో పాటుగా మేం కూడా ఎలా సాధించాము. నీ బొంద డార్క్ ప్లేస్ అంటే ఏంటో తెలుసా? ఏంటండి ఏంటి? ఏ చాక్లెట్ బిస్కెట్ అయింటుంది. తింగరదానా, అది చాక్లెట్ బిస్కెట్ కాదే, చీకటి చెరసాల. దాన్నే డార్క్ ప్లేస్ అంటారు. అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా చీకటి గదిలో వేస్తారు అత్తయ్య గారు? అవునే, అడిగి మరి వేయించుకున్నారు కదా, అనుభవించి చావండి. బాలే శిక్ష పడిందా ముస్లిం మీ అందరికి. మీరు ఆ చీకటి గదిలోంచి బయటికి వచ్చే లోపు నేను జైలు నుంచి బయటికి పోతానే, మీ ఆస్తి మొత్తం అమ్మేస్తా. బాయ్. అదంతా పని చేస్తుందేమోనే. మేడం జైలర్ గారు, నా మనవరాలతో 4 ముక్కలు మాట్లాడుకోవాలి. 5 నిమిషాలు టైం ఇస్తారా? సరే సరే, వెళ్ళి చావండి. తొందరగా రావాలి. ఎవరో లేరు కదా. చూసావా తల్లి, మనం ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే అదెంత తెలివిగా తప్పించుకుందో. పైగా మమ్మల్ని చీకటి గదిలో వేసి శిక్ష పడేలా చేసింది. బాధపడకండి నానమ్మ గారు, జైలర్ గారిని అడిగి చీకటి గదిలో క్యాండిల్ పెట్టిస్తాను. చీకటి గదిలోకి పంపిస్తోంది పండగ చేసుకోవడానికి కాదమ్మా, పనిష్మెంట్ అనుభవించడానికి. మిమ్మల్ని చీకటి గదిలో పంపిస్తున్నా ఆ శ్వేతని వదలండి. దాన్ని ఏదో ఒకటి చేసి చీకటి గదిలోకి వచ్చేస్తావా? ఆ పని చెయ్యమ్మా, అందరు కలిసి చీకటి గదిలో చెమ్మ చెక్క ఆడుకోవచ్చు. చూడమ్మా గీత, మన ఆస్తి డాక్యుమెంట్స్ దాని దగ్గరే ఉన్నాయమ్మా. రేపది విడుదల కాబోతోంది. డాక్యుమెంట్స్ తో అది బయటకు వెళితే ఆస్తి దాని సొంతం అయిపోతుందమ్మా. కాబట్టి మన ఆస్తి మన చేతికి రాకుండా అది జైలు దాటకూడదమ్మా. నువ్వు దాటనివ్వకూడదు. కాదని దాటితే నువ్వు నా మనవరాలువే కాదు. మాటిస్తున్నాను నానమ్మ గారండి. ఆ నింగి సాక్షిగా, ఈ నేల సాక్షిగా, ఉదయించి ఆ సూర్యుడు సాక్షిగా మీకు మాటిస్తున్నానండి. మీరు లేకుండా మనం వెళ్ళకుండా ఆ శ్వేతని ఈ జైలు గోడలు దాటనివ్వనండి. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలనివ్వనండి. వెరీ గుడ్ అమ్మా. నేను బయటకు వచ్చేదాకా దాన్ని ఆపు, మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా. ఆ సంగతి నాకు వదిలేయండి నానమ్మ గారండి. మీరు నిశ్చింతగా ఆ చీకటి గదిలో ఎంజాయ్ చేయండి. అయ్యో, సర్లేమ్మా. రండి అత్తయ్య గారు, రండి. సమయం లేదు శ్వేత, నా చేతులతో పూజ చేయించుకోవడానికి రెడీగా ఉండు. వస్తున్నా. అమ్మా శ్వేత, ఇంకో గంటలో నిన్ను రిలీజ్ చేస్తున్నాం. నిజమా మేడం? అవునమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక నుంచైనా తప్పులు చేయకుండా బుద్ధిగా ఉండాలి, సరేనా?